మా మంచి బోధకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. ప్రభువు నామమును బట్టి కృపయు సమాధానం మనకెల్లరూ కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని వాక్య గ్రంథములో నుండి మనము కొన్ని సంగతులు ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము నిత్యము మనతో మాట్లాడుచు ఉంది. దేవుని వాక్యము పరిపూర్ణమై ఉంది, సంపూర్ణమై ఉంది. చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు యేసు ప్రభువు వారు ఆయన దగ్గరికి రాగా ప్రభువుని చూచి తన దగ్గర ఉన్న సభకు పరిచయం చేస్తూ ఈ ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. ఏంటా మాట అంటే, ఇదిగో లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. చెప్పండి నా పాప, ఇదిగో లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్లమా? ఇంకా అదే కాదు, తర్వాత కూడా కొన్ని మాటలు చెప్పాడు. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందుకి వాడు అని నేను ఎవరి గురించి చెప్పాను? ఆయనే ఈయన. దేవుని బిడ్డారా, ప్రభువుని గురించి యోహాను గారు చేస్తున్న పరిచయం ఏంటంటే ప్రముఖుడు. ప్రభువుల గురించి యోహాను గారు చేస్తున్న పరిచయం ఏంటంటే, నేను ఆయన చెప్పులు వారైనా విప్పడానికి యోగ్యుడిని. యోహాను గారు యేసయ్య విషయిస్తున్న సాక్ష్యం, ఇదిగో ఆయన లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్లమా? దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ మీరు గమనించవలసిన మాట, లోక పాపమును. ఏ పాపం అండి? లోకం. యేసుక్రీస్తు వారి త్యాగం ఒక జనాంగానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక భాష మాట్లాడే వారికి కాదు, ఒక ప్రాంతానికి కాదు. ఇదిగో ఆయన ఎవరు అంటే, లోక పాపమును మోసుకుని పోవు దేవుని. ఎంతమంది పాపం అండి? లోకములు ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలున్నారో, అందరి పాప క్షమాపణ నిమిత్తమే, పాప విమోచన నిమిత్తమే, విమోచన క్రైదనముగా ప్రభు తను తాను అప్పగించబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు. అది తెలియక కొంతమంది ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక భాష మాట్లాడే వరకు, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో దేవుడు అని అపార్థం చేసుకున్నారు. సూర్యుడు ప్రపంచానికి సూర్యుడా? ఇండియాకో సూర్యుడు, అమెరికా సూర్యుడు ఉంటాడా? అలాగే లోకమంతటికి ఒక్కడే దేవుడు, ఆయన మనకు అవ్వనేసు, ఆయన రక్షకుడైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోహాను గారు యేసు ప్రభువును చూపించి, ఈయన ఎవరు అంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎంతమందికి లోక పాపము కొరకు బలవడానికి వచ్చిన గొర్రెపిల్ల? లోక పాపం. బైబిల్లో ఇదే బలిని గురించి మనం చూస్తే
కొన్ని ముఖ్యాంశాలు మనకి బోధపడతాయి. ఆదాముకు 2 కుమారులు. ఆదాము అంటే ఒక కుటుంబమే కదా, అప్పుడు భూమి మీద ఉన్న కుటుంబం ఒకటే కదా. వాళ్ళకి 2 కుమారులు. ఒకరు కయ్యేను, ఒకరు హేబేలు. ఒకరికి చెడ్డకు ప్రతినిధిగా ఉంటే ఒకరు మంచికి ప్రతినిధిగా ఉన్నాడు. ఆదాము వలన ఫలం పేరు మంచి చెడ్డ. వాళ్ళ బిడ్డలిద్దరిలో కూడా అదే ప్రవర్తన కనబడుతుంది, మంచి కానీ విచిత్రం ఏంటంటే చెడ్డ వెళ్ళి మంచిని చంపేస్తుంది. విచిత్రం ఏంటంటే శరీరాస్తులు వెళ్ళి ఆత్మీయ వ్యక్తిని చంపేసినాయి. ఇందుకే దైవజనులు పాట రాస్తారు, చెడు ఎక్కువ కూర్చున్నది భూలోకము, చెడుపై మంచి పై చెయ్యి సాధించినట్లు అని పాడాలన్నమాట. చెయ్యి గడుగునట్లు అని పాడతాం. చెడ్డపై మంచి పై చేయి సాధించాలి, అలా ఉండాలన్న మనం. అందుకే మనకి ఈ విశ్వాస పోరాటం, అందుకే మనకి ఆత్మీయ పోరాటం, అందుకే మనం దేవుని వాక్యం చేత నడిపించబడాలి. ఎందుకంటే చెడ్డ ఎప్పుడు మంచిపై పెత్తనం చేయడానికే ప్రయత్నం చేస్తాం. శరీరం ఎప్పుడు ఆత్మపై పెత్తనం చేయడానికి చూస్తే. అందుకే నీ పోరాటం ఎలా ఉందో ఆలోచించండి. ఇప్పుడు కయ్యేను హేబేలు ఇద్దరు కూడా దేవుని దగ్గరికి బలి తీసుకెళ్ళారు. అక్కడ అందరూ నాతో చెప్పండి, వ్యక్తికి బలి అనండి. వ్యక్తిగతంగా ఎవరికి వారే బలి, అక్కడ లోక పాపం కాదు, అవునా? తాను దేవునికి బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు హేబేలు, తాను దేవునికి అర్పణ ఇవ్వడానికి తీసుకెళ్ళాడు కయ్యేను. కయ్యేను అర్పణ దేవుడు అందుకోలేదు. అమ్మా మరణాత నిద్రపోయేవాడు చెప్పాలి, దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా ఇది ఉంది కాబట్టి చెప్పలేదు, ఇప్పుడు ఇది ఉంది కదా, మరి మీరు ఇందులో చెప్తారు కనబడతాను. నిద్రపోయేవాడు ఒకరు ఎందుకు కనబడదు? ఇప్పుడు మాట అనుకుంటారా, అది అనుకుంటారు అనుకుంటారు, అవునా? నిద్రపోతాడు. ఇక్కడ తగ్గడం, సైకిలించడం, ఇకిలించడం, ఒళ్ళు తీసుకోవడం చేస్తాను చాలా మంది సన్నిధి. ప్లీజ్ ఈ ప్రభు సన్నిధి ఎవరు పని చేయకండి. ప్రియమైన వాళ్ళ వ్యక్తికి ఒక బలి, ఎవరికి వారు వ్యక్తిగతంగా బలిచ్చారు. అక్కడ ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగతంగా ఇచ్చిన బలి కాస్త కొంతకాలం అయిన తర్వాత కుటుంబానికి ఒక బలిగా మారింది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో వచ్చినప్పుడు కుటుంబం అందరూ పాపం పోవాలంటే కుటుంబానికి గొర్రెపిల్లను తీసుకోవాలన్నాడు దేవుడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో, నిర్గమకాండం 12వ అధ్యాయం నిర్గమకాండం అందరి గుండె వంటి అధ్యాయం. ఎందుకు గుండె వంటి అధ్యాయం అయ్యా అంటే 436 నెలల జీవితం నుండి దేవుడు వారందరినీ విడిపించడానికి గొప్ప ప్రణాళిక రచించిన అధ్యాయమే నిర్గమకాండం 12వ అధ్యాయం. ఆ 12వ అధ్యాయం తీసుకుంటే ఒక మాట అద్భుతంగా రాయబడింది, కుటుంబములకు ఒక గొర్రెపిల్ల చొప్పున తీసుకోమన్న దగ్గర మనిషికి ఒక గొర్రెపిల్ల చొప్పున తీసుకున్నారు. ఆది కాలంలో, ఆదాము కాలంలో అయితే ఇశ్రాయేలు దేవుడు విడిపించడానికి కుటుంబాలకు గొర్రెపిల్ల చొప్పున తీసుకోమన్నాడు. ఇది 2. 3, ఈ కుటుంబాలు విడిపించబడిన తర్వాత దేవుడికి ఒక దేశం అయితే దేశం అందరి పాపం పోవడానికి యాజకుడు, యాటేట ప్రధాన యాజకుడు ఆ బలి అర్పణ తీసుకుని విడిచేటువంటి బలి ఏదైతే ఉందో అది దేశం అందరి పాపం పోవడానికి. కానీ మన ప్రభువైన యేసయ్య సర్వలోకం కోసం ఒకేసారి బలి అర్పగించుకున్నాడు. ఆయన తను తాను దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 9:14 ఆ బలట సదాకాలానికి దిగిచేవాడు. ఎంతకాలం అండి? అక్కడ 7 పనిలేదు, అక్కడ సంవత్సరాలు పనిలేదు, యుగాలు పనిలేదు. దేవాని పేరేంటి అని అడిగాడు మోషే గారు దేవుణ్ణి. దేవుడు చెప్పాడు ఆయన పేరు, నేను 100వ వాడను అనువాడు. ఎంతకాలం చెప్పగలడు?
హెబ్రీ పత్రిక 9:14 చూస్తే ఈ బలి అర్పణక సదాకాలములకు బలి ఉందండి. మనకు అద్భుతంగా ఉంటుంది ఈ మాట, వ్రాయబడినటువంటి మాట. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 14 చూద్దాం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలముకు సంపూర్ణంగా చేస్తున్నారు. 9:14 కాదండి, 10:14. మనం కలిపి చదువుదాం అందరి మాట. నేను చదువుతాను, నాతో పాటు మీరు చదవండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలముకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఆమేన్. ఎంతకాలానికి? సదాకాలం. ఇందాక మీకు 3 బలులు చెప్పాను. మనిషికి ఒక బలి, కుటుంబానికి ఒక బలి, దేశానికి ఒక బలి. ఇవి గొర్రెలను, ముఖ్యం గొర్రెల్ని, ఎద్దులను ఇచ్చేవారు. కానీ లోక పాప మోసుకుని పోతున్న గొర్రెలు ఎవరు తెలుసా? దేవుడే నరుడుగా వచ్చాడు. దేవుడి పత్రిక 10వ అధ్యాయంలో రాయబడి తెలుసా? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం మనిషి పాపను తీసివేయడం అసాధ్యం కనుక ఆయనే ఈ లోకానికట, చెప్పండి, ఎలా ప్రవేశించాడు? మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డారా, ఆ బలి సదాకాలానికి సంపూర్ణమైన బలి యేసు ప్రభువు ఇచ్చిన అర్పణ. సరే, ఇప్పుడు మనం ఈ గొర్రె పిల్లల గురించి ఏం నేర్చుకోవాలి? కొన్ని విషయాలు చూద్దాం జాగ్రత్తగా. ఈ గొర్రె పిల్ల ఎవరట? లోక పాపను మోసుకొని పోతే ఏమని గొర్రె పిల్ల. ఇంకా చెప్పండి, యోహాను గారు ఎవరో ఒకరిని మాట్లాడి జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన నాకంటే ప్రముఖుడు అన్నాడు. సంఘాన్ని చూపించి, సమాజాన్ని చూపించి చెప్తున్నాడు, నేను కాదు ప్రముఖుడిని. ఎందుకంటే యోహాను గారు అడవిలో ఉంటాడు, అరణ్యంలో. ఒంటి చర్మాన్ని ధరిస్తాడు వస్త్రంగా, తేనె మిడతను ఆహారంగా పూజిస్తాడు. కాబట్టి యోహాను చూడడానికి పట్టణంలో నుండి, గ్రామంలో నుండి, పల్లెల్లో నుండి ప్రజలు తండోపతండాలుగా యోహాను గారి దగ్గరికి వస్తుంటే ఆయన సభకు యేసు ప్రభువు చూపించాడు, నేను కాదు ప్రముఖుని, ఆయన ప్రముఖుడు. దేవుడికి స్తోత్రం. సమాజంలో ఎవరు ప్రముఖులని మనము ఏలు పెట్టి చూపిస్తున్నామో ఆ ప్రముఖులు ఏళ్ళన్నీ యేసయ్యను చూపిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? సమాజంలో నీవు ఎవరు ప్రముఖులు అనుకుంటున్నావో ఆ ప్రముఖులు చేతులన్నీ ఎవరు చూపిస్తున్నాయి అన్నమాట? యేసయ్యను చూపిస్తున్నాయి. యోహాను గారు ప్రముఖుడని ఆనాటి సమాజం అనుకుంటే ఆ యోహాను గారి చెయ్య యేసు ప్రభువు చూపించి, నేను కాదు ప్రముఖుని, ఆయన. ఎంత ప్రముఖుడు ఆయనంటే, ఆయన చెప్పులు వారైనా నేను విప్పడానికి యోగ్యుడిని, అంటే ఆయన షూ లేస్ కనీసం కట్టడానికి ఇప్పడానికి నేను యోగ్యుడిని. అంతగా ప్రభు తగ్గించుకున్నట్లయితే ప్రభు ఆయన గొప్పతనం, ఆయన పరిపూర్ణతది. సరే, ఇప్పుడు మనం ఒక్కసారి నిర్గమకాండం 12 అధ్యాయానికి వెళ్దాం. నిర్గమకాండం 12 అధ్యాయంలో ఈ గొర్రె పిల్ల లక్షణాలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 12:6 నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకునవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, ఇశ్రాయేలును విడిపించవలసిన గొర్రె పిల్లట మొదటి లక్షణం దానిలో ఏంటి అంటే నిర్దోషమైనదై ఉండాలి. ఏమై ఉండాలి? అందరూ చెప్పండి గట్టిగా. అంటే ఏ డాగు, మచ్చ, ముడత, కళంకము లేని గొర్రె మాత్రమే, లేక మేక కానీ గొర్రె కానీ ఆ బలి అర్పణకు అవసరము. అది ఒకవేళ కళంకమైందైతే, జబ్బు కలిగిందైతే అది పనికిరాదు కదా. అలాగే మన ప్రభు అయిన యేసయ్య ఎటువంటి వాడో ఇవాళ వాక్యం నుండి కొన్ని మాటలు చెప్తాం. దానికి ముందు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమైన రక్తము చేత మీరు విడిపించబడ్డారు. చాలు. అమూల్యము అంటే ఏంటి?
మనం చాలా మంది వీళ్ళు అమూల్యమైన వారు, వీళ్ళు చాలా గొప్పవారు అంటే వాళ్ళకున్న డబ్బులు ఆధారం చేసుకుని మాట్లాడతాము, వాళ్ళకున్న రాజకీయ పలుకుబడి చూసుకుని ఆధారం చేస్తాం. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. అమూల్యం అంటే ఏంటంటే నిర్దోషము. దేవునికి స్తోత్రం. లోకం కళ్ళు ఎలా చెప్తాయంటే వాళ్ళు అమూల్యమైన వారంటే ధనవంతులు, అది ఒక్క బేసే. ఆ ధనవంతుడైతే ఎన్ని పాపాలున్నా, ఎన్ని దుర్గుణాలున్నా ఈ ధనమనే ముసుకుని అన్నింటినీ కప్పెట్టేస్తాడు. అవునా? అని కప్పెట్టేస్తారు జనం. మరి బైబుల్ నిర్దోషం అంటే ఏం అర్థం చెప్తుంది? అమూల్యం అంటే ఏమర్థం చెప్తుంది? నిర్దోషం. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. పరిశుద్ధులైన దేవదూతల చేత కొనియాడబడుతున్నాడు. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకమైన చేత దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మహాదర్శనం చూచాడో, యెషయా నోటి నుంచి వచ్చిన మాట, యెషయా 6 అయ్యో అయ్యో నేను అపవిత్రమైన కనులు గలవాడిని. అంటే మీరు ఏదో అపార్థం చేసుకోకండి. ఆయన ఏమైనా చెడ్డ పని చేశాడేమో, ఆయన మాట నోటుతోనే ఏమన్నా అపవిత్రమైన కార్యం చేస్తే ఏమీ లేదు. దేవుని పరిశుద్ధత ముందు తన యొక్క ప్రతి చెడ్డ గుణం కూడా కనబడుతుంది. ఏమిటారా అమూల్యం అంటే వివరించారు వాక్యంలో నిర్దోషం. ఆ నిర్దోషని అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. మన దేవుని స్తోత్రం. దేవదూతల సాక్ష్యం, తండ్రి సాక్ష్యము, పిలాతు సాక్ష్యము, పిలాతు భార్య సాక్ష్యము, చివరికి దెయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చారు. శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. యేసు ప్రభు తానే స్వయంగా స్వీయ సాక్ష్యం ఇచ్చుకున్నాడు. చూద్దాం వాక్యంలో ఆ సాక్ష్యాలు ఏంటో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. అంటే సమయం ఉంటే చదువుతాను, లేదు ఇబ్బంది లేదు. దేవదూతల సాక్ష్యం ఏంటంటే, మరియమ్మ నీ గర్భవాసాలు వచ్చే కుమారుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. చాలు. పరిశుద్ధుడైన సాక్ష్యం ఇచ్చింది దేవదూతలు. ఎవరమ్మా? గాబ్రియెల్ ఏమంటుంది? నీ గర్భవాసాలు వచ్చే కుమారుడు ఎవరు? పరిశుద్ధుడు. చాలు. పరిశుద్ధుడు చినాడే, ఆ పరము తెచ్చినాడే, పరిశుద్ధుడు చినాడే, ఆ పరము తెచ్చినాడే, చిత్రాచి కలవాడే, చిత్రాచి కలవాడే, చిత్రాచి కలవాడే. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు మహారాజ్కి. ప్రియమైన వారు, దేవదూత ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? పరిశుద్ధుడు. తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? మత్తయి వార్త 10వ అధ్యాయంలో తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు ఆనందిస్తాడు తండ్రి? తన బిడ్డ తనకంటే యోగ్యుడే. అవును కదా? అవునా కదా? ఇప్పుడు తండ్రి ఆనందించే కుమారుడు ఎవరు? యేసు ప్రభు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరి సాక్ష్యం చెప్తారు తండ్రి అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, చెప్పండి, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. 17 మత్తయి వార్త 5వ వచనంలో తండ్రి ఇస్తున్న సాక్ష్యం. చివరికి దెయ్యాలు కూడా ఏమైనా సాక్ష్యం ఇస్తాను తెలుసా? మార్కు వార్త 1వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ఒకసారి. మార్కు వార్త. అందుకు నజరేయుడైన యేసు, ఆ దెయ్యాలు చెప్తున్నా ఏమని? నజరేయుడైన యేసు, నాతో నీకేమి? నీవెవరో నాకు తెలియదు. నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తాడు. ఎవరట? ఎవరటైనా దేవుడు పరిశుద్ధుడు అని చివరికి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి? అంతెందుకండి, యేసు ప్రభు అంటే కిట్టనటువంటి వారందరికీ పెద్ద. ఆయన పేరు తెలుసా మీకు? యేసు ప్రభు అంటే కిట్టనటువంటి వారికి పెద్ద. ఏం పేరు? కైఫా, ప్రధాన యాజకుడు. ఏం చెప్పాడు తెలుసా? ప్రజలందరి కొరకు ఒక మనుషుడు చనిపోవుట ప్రయోజనకరం.
యేసయ్య మరణం ఎందుకు ప్రయోజనకరం? లోకమంతటికి తెలుసు. లోకములోని యోగులకు, మునులకు, ఋషీశ్వరులకు అందరికీ తెలుసు యేసుక్రీస్తులోని గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎవరమ్మా? పరిశుద్ధుడు. దేవుడు అంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. మనకు దైవ సేవకుడు రాశారు. యేసు ప్రభువును గొప్పతనం రాస్తూ లోకములు అనేక మంది దేవుళ్ళు అని చెప్తున్నారు కదా, వారిలో ఉన్నటువంటి దుర్గుణాలు రాసుకుంటూ వచ్చారు. ఆ పుస్తకం చదవలేకపోయినండి. ఎందుకనంటే దేవుళ్ళని కొంతమందిని విశ్వసించే వాళ్ళు ఎన్నో దుర్గుణాలు ఉన్నాయా అని. అదే సమయంలో సంతోషించే విషయం అంటే మనం ఆరాధిస్తున్న యేసు ఏ మచ్చ కాదు పడతాయేమో దేవుడికి నమ్మకం. లోకం ఏమని ఎక్కువస్తుందంటే మన దగ్గర లోతు చరిత్ర, దావీదు గురించో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మనుషులండి. ఎవరు వాళ్ళు? మనుషులు తప్పు చేస్తే వాళ్ళు దేవుడు ఎండగట్టి బుద్ధి చెప్పి వాళ్ళు సరి చేశాడు. కానీ మన దేవుడు ఏమి లేదు. ఏ మచ్చ కాదు పడతాయేమో మహా యోగ్యుడు మన ప్రభువైన దేవునికి స్తోత్రం. కైఫా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక శిక్ష వేసి అధికారం ఉన్న పిలాతు మన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఆయన నీతిమంతుడు, ఆయన రక్తమును గురించి నేను నిరపరాధి, నాకు ఏ పాపం తెలియదన్నాడు. చేతులు కడుక్కున్నాడండి. నేనొక చేతులు కడుక్కున్నాడు. సరే కానీ చెప్పి పక్కన పెట్టు. పిలాతు భార్య ఎవరు? పిలాతు భార్య ఎప్పుడైనా యేసయ్య దగ్గరికి వచ్చిందా? యేసు ప్రభువును వెంబడించిందా? యేసు ప్రభువు గురించి ప్రార్థన చేయించుకుందా? యేసు ప్రభువు స్వస్థత పొందిందా? అమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆహారం ఉందా? లేదే. రోమా రాజ్యాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన రాజుల్లో ఒకడే కైసర్ గారి మనవరాలు క్లౌదియా ఆవిడ పేరు. యేసు ప్రభు గురించి చెప్పినా చెప్పకపోయినా ఎందుకు చెప్పలేదమ్మా అని అడిగేవాడు ఎవరు ఉంటారా? అని ఉంటారా? గవర్నర్ భార్య కైసర్కి మనవరాలు. కానీ ఆమె ఒక పెద్ద లెటర్ రాసి పంపిస్తున్నవాడు భక్తికి, అయ్యా యేసయ్య జోలికి వెళ్ళొద్దు నువ్వు. ఆయన ఎవరంటే నీతిమంతుడు, దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసమైన మనం చెప్పడం కాదండి, అసలు ప్రభు దగ్గర ఎప్పుడు రాని వ్యక్తి. ప్రభు గురించి తెలుసుకోండి, ఆయన ఎవరో అని సాక్ష్యం ఇస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా మొదటిగా మీకు చెప్పబోయే మాట, యేసు ప్రభు ఎవరు? నిర్దోషమైన. ఎవరమ్మా? నిర్దోషమైన దేవుని స్తోత్రం. చివరికి శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చారయ్యా నీవు దేవుని పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇచ్చారు శిష్యులు. చూసారా? దేవుని బిడ్డలు గమనించండి. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసుకుని నేను వాక్యం ముందుకు వెళ్తాను. యోబు గ్రంథము 34 అధ్యాయం 10వ వచనం చూద్దాం. యోబు 34:10. విజ్ఞానము గల మనుష్యులారా, అమ్మా నాతో చెప్పండి అందరూ మీరు. విజ్ఞానము గల ఎవరండి? విజ్ఞానమా అజ్ఞానమా? గట్టిగా అన్నాము. విజ్ఞానము. దేవుడు మనం సంబోధిస్తున్న విధానం ఎంత బాగుంది. విజ్ఞానము గల మనుష్యులారా. వాక్యం సంబోధిస్తున్న సంబోధన చూడ ఎలా ఉందో. జ్ఞానము గలవారరా అన్నది, కానీ విజ్ఞానము గలవారు, జ్ఞానానికి మించి. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట దేవునికి స్తోత్రం. అమ్మ ఏం చేయాలి? దేవుని మాట మనం చెప్పాలమ్మా, ఆలకించాలి, వినాలి. మాట వినడం, వాక్యం వినడం మన హృదయాన్ని సరి చేస్తుంది. వాక్యం వినడం, దేవుల్లో బలపడడం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడు, వారు పడిన గుట్టలో నుండి వారిని లేవనెత్తాను. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి. సరణం. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేయడమ్మా? దేవుడు ఏం చేయడు? దుష్కార్యం చేస్తే ఆయన దేవుడు ఏంటండి? అమ్మా దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. మరి దేవుని బిడ్డగా నీవెలా ఉన్నావు?
దేవుని నమ్మిన మనలో ఇంకా త్రాగుడు పాపం విడిచిపెట్టలేకపోతే దేవునికి ఇష్టమా? సిగరెట్లు, చుట్టల పాపం, రకరకాల ప్యాకెట్లు తినడం ఆ పాపం విడిచిపెట్టకపోతే దేవునికి ఇష్టమా? చెడు నడతలు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, ఎదుటి వారి మీద చెడు అభిప్రాయాలు నీ అంతరంగంలో ఉంటే దేవుడు మన హృదయంలో ఉంటాడా? అందుకే బైబిల్ చెప్తుంది, నీ దేహముతో దేవుని మహిమ పాలించని. చెప్పండి నాతో, దేహముతో అనండి, నోటితోనా? నీ దేహంతో ఏవేవో పెట్టేసుకుని అంతరంగంలో దుర్గుణాన్ని దాచుకుని కేవలం నోటి మాటతో ప్రభావం దేవునికి ఇష్టం. అటు ఫలాలు దేవుడికి ఇష్టమా? కొంతమంది అంతరంగంలో చెడుగు దాచుకుంటున్నాం, చెడుగును ప్రేమిస్తున్నాం, చెడుగును కోరుకుంటున్నాం. నీ నోటితో ప్రభావం అంటే దేవుడు కోరుకుంటున్నాడు. అటు ఉపవాసం అంటే ప్రార్థన అంటే జీవితం దాన్ని ఆయనకి ఇష్టమా? నా దేహంతో దేవుడిని మహిమపరచు. సోదరవాక్య కొరింథీ పత్రికలో మనం తీసుకుంటే దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం సెలవిస్తూ ఉండండి. దేవుని బిడ్డలారా, మన దేహము దేవునికి ఆలయమని బైబిల్ చెప్తుంది. మన దేహము దేవునికి ఆలయం. ఒకసారి చూద్దాం వాక్యం. కొరింథీ పత్రిక 6:19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. చెప్పండి, అందరూ గట్టిగా నాతో చెప్పండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఎంత అద్భుతమైన మాట అండి. మనం విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు కొన్నారు, మన ప్రభు కొన్నారు, తన స్వరక్తంతో కొన్నారు కనుక మన దేహంతో దేవుని మహిమపరచు. దేవుని బిడ్డలారా, ఆ గొర్రె పిల్ల నిర్దోషమైంది. అందుకే ఆ మహా బలికి ఇశ్రాయేలు పెడితే మన ప్రభు అయిన యేసయ్య నిర్దోషమైన వాడు సర్వలోక విమోచనార్థమై ఈ బలి అనబడే శిలువలో ఆయన వేలాడి లోక పాపమును మోసుకుని దేవుని ఎగురుతులండి. లోక పాపమును మోసుకుని దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ఎవరు? లోక పాపమును మోసుకుని దేవుని. రెండవ విషయానికి వస్తుంది. రెండవది మనం చూస్తే ఈ గొర్రె పిల్లట పరీక్షించబడాలి. ఏమవ్వాలమ్మా? అందరూ చెప్పండి గట్టిగా. పరీక్షించబడాలి. యేసు ప్రభువు నిర్దోషమైన వాడు, కానీ లోకంలో ఆయన ఏమయ్యాడు? పరీక్షించబడ్డాడు. విశ్వాసమైన మన జీవితంలో కూడా కొన్ని పరీక్షలు వస్తాయండి. ఈ పరీక్షను మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు మార్చి నెల అంటే ఏనది? మార్చి నెల అంటే ఏంటి? పరీక్షల నెల, అవునా? ఈ పరీక్షలు రాసి మన బిడ్డలు ఏమవుతారు? పాస్ అవ్వాలి. పాస్ అయితే ఏమవుతారు? పై తరగతులకు వెళ్తారు. పరీక్షలు బిడ్డలు ఎదుర్కోవడానికి పిల్లలు పెద్దలు ఏం చేస్తామంటే, మా బిడ్డ పరీక్ష బాగా రాయాలని ఎంతగానో మనం ప్రార్థన చేస్తాం, వాడికి ఏదైనా సహకరిస్తాం, బాగా చదువుకున్న బావని మనం వాడిని ప్రోత్సహిస్తాం. పరీక్షను మనం ప్రోత్సహిస్తున్నాము, అవునా? అవునా కాదా? పరీక్ష వద్దని చెప్తారు. ఏం తల్లిదండ్రులైనా నా బిడ్డ బాగా చదువుకోవాలి, ప్రయోజకుడు అవ్వాలనుకుని ఏ తల్లిదండ్రులైనా పరీక్షలు రాయినైనా నువ్వు కష్టపడిపోతాం అంటాడా? ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళ పిల్లలు విద్యార్థులకి వాళ్ళ చదువులు బట్టి వాళ్ళు ఎలా అనుకుంటే అది వాళ్ళ జీవితం తప్ప మన చేతుల్లో మాత్రం మనం ఏం చేస్తాం? చదువుకో, కష్టపడి అంటాం, అంతేనా? ఇంకా వాళ్ళు చదివించడం అనేది అది ఎవరు తెచ్చుకోవాలి? వాళ్ళే. ఇప్పుడు యేసు ప్రభు పరీక్ష ఎదుర్కొన్నారు అమ్మా, అద్భుతమైన ఫలితాన్ని ఆయన పొందుకున్నారు, అవునా? మరి మన జీవితంలో కూడా వచ్చే పరీక్షలు మనం ఎదుర్కోవాలద్దా? శ్రమను ఎదుర్కొంటేనే మనకి ఫలితం వస్తుంది. శ్రమను చూచి పారిపోతే ఫలితం మనకి రాదండి. దేవుని స్తోత్రం. చూడండి, వాక్యంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఏంటంటమ్మా? యేసు ప్రభువు కోర్టు బోలు నిలబడి ఉన్నారు. యేసు ప్రభుని ఎలాగైనా పట్టుకోవాలి, అదే పట్టుకున్నారు. ఎలాగైనా ఆయన శిలువ దగ్గరికి తీసుకెళ్ళాలి, అది వారి ఆలోచన.
ప్రభువుని ఏ కోణం నుంచి పరీక్షించిన ఆయన ప్రవర్తన, ఆయన విధానము, ఆయన నడక ఎక్కడ 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 దేవేసి జల్లించి గాలించిన ఒక్క మచ్చలో అమ్మా. ఇవాళ కాదు సుమా, ఇవాళ యూట్యూబ్లో సోషల్ మీడియాలో రోజు కదా ఇష్టం వచ్చిన మాట్లాడే వాళ్ళారా. 2000 ఏళ్ల క్రితం మన ప్రభు ఎంత యోగ్యుడిగా కోర్టులో నిలబడ్డాడో చూడు. దేవుని స్తోత్రం. వాక్యం చదువుతుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. అబద్ధ సాక్షి అనేక మంది వచ్చారంట. ఏమి దొరకలేదు యేసు ప్రభు మీద చెప్పండి, ఎంత మోపడానికి వాళ్ళకి అసలు ఆధారమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి అమ్మ విన్నారా? మరణ చెప్పండి, మరణ చెప్పండి. మన ఎవరో పాస్టర్ గారు అన్నారు, నిద్రపోతారంటే ఆ సంఘంలో పిల్లలు వచ్చి ముంగడికి ఎత్తారండి. ఎవరు నిద్రపోతారు? ముంగడికి ఎత్తారండి. నిద్రపోతా ఇంక కొట్టాలి చేస్తారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు కాకుండా ఎవరు నిద్రపోతారు? మొహం మీద తల్లి మూసితే అంతే కదా, అంతేనా? ఇంకేం రాదు, కరిగెత్తారండి. ఆయన మొహం పిల్లలు కరిగెత్తారండి. ఎవరు నిద్రపోతారో వాళ్ళు ముంగడికి వెళ్తారు. నిద్ర వస్తా చెప్పండి, అలా చేద్దామా? మీ యొక్క అభిప్రాయ సేకరణ బట్టి చేస్తాను. ఓకే అన్నమాట చేస్తాను. అమ్మా నిద్రపోతే ఏం చేస్తారు ఇప్పుడు? ఇంకెప్పుడు మళ్ళీ ఏం రాదు. ఇంకా మొత్తం దేవుని స్తోత్రం. 3 రోజుల నుంచి వరుసగా పడుకున్నప్పుడు ఎంత తెలుసా? 2 పగలు కష్టం లేదు. నేను రాత్రి పడుకున్న 2 పొద్దున 5 గంటలకు లేచాం. లక్షలలోనే వచ్చాను. ఇప్పుడు తాయితీగా లేచుంటారు మీరు. నిద్రపోతారా? అసలు ఆలోచించండి కొంచెమైనా. పాస్టర్ గారు ఆయన నిద్ర లేదా? ఆయన కనీసం నిద్ర ఉంటుంది జాలి లేదు. ఈ నువ్వు భయపడమని ఇప్పుడు నాకు ఎందుకు? అది అలాగే అప్పుడు ఎలా ఉంటాయి మరి నీకేనప్పుడు నాకు ఎందుకు? దేవుని స్తోత్రం చెప్పాలి. అప్పుడు తెచ్చుదా ఇందులో చూస్తే నీకు సిగ్గారు నిద్రపోతాం తెచ్చుకొచ్చి. అమ్మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. సన్నిధిలో వాక్యం వినండి. మీరు అలా నిద్రపోయారనుకో నా చెప్పబడుతున్న వాక్యానికి దేవుడే. కాబట్టి జాగ్రత్తగా వినాలి. సన్నిధిలో తిరగవద్దు ప్లీజ్. నిద్రపోవద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. అయ్యామని మీకు ఆలోచన ఉంటే కాసేపు అవన్నీ తీర్చేసుకుని రండి. ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం పని చేయదు. వాక్యం చెప్తుంటే ఎవరు కాదు. ప్లీజ్ ఈ విషయం మరోసారి జ్ఞాపకం. దేవుడికి భయం కలుగును గాక. అబద్ధ సాక్షి అనేక మంది వచ్చారట. ఎక్కడికి? యేసయ్య మీద ఏదో అబద్ధ సాక్ష్యాలు చెప్పాలి. ఒక్కటైనా సరిపోయిందమ్మా? ఒక్కటైనా దొరకలేదంట వాళ్ళకి. ఇక దొరక్క ఏం చేశారంటే యేసు ప్రభు మీద నిర్ణయించారు. ఏంటంటే దేవాలయాన్ని పడగొట్టుకున్నానండి ఈయన. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? దేవాలయం పడగొట్టండి, 3 రోజుల్లో కడతాడు. ఆ దేవాలయం శరీరం అనే దేవాలయం. దేవుని స్తోత్రం. ఈ శరీరం అనే దేవాలయాన్ని మీరు పడగొడతారు, తిరిగి మరలా నేను మృత్యుంజయుడినై 3వ దినం లేస్తానని ప్రభు చెప్తే వాళ్ళు దాన్ని ఏమన్నారంటే ఇదిగో సొలొమోను కట్టిన మందిరం, యెహోవా కట్టిన మందిరం, దీన్ని పడగొట్టమన్నాడు. అంటే దేవద్రోహీనా అని చెప్పి చూసే ఎంత ఘోరంగా ఉందో. దేవునికి స్తోత్రం. ఏ స్థాయిలో ఏ మోక్షానికి స్వయంగా ఆయన అడిగాడు. చదువుతామా? యోహాను సువార్త 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? చెప్పండి. అది నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? ఏమండి ఇలా సోషల్ మీడియాకి యేసు ప్రభు అలా ఉంది ఇలా ఉందని చెప్పేవాళ్ళరా? 2000 ఏళ్ల క్రితం ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఏ జనాంగం మధ్య పుట్టాడో, ఏ జనాంగం మధ్య పెరిగాడో, ఎక్కడ పుట్టాడో అక్కడే ప్రశ్నించాడు ఆయన. అక్కడే జవాబు చెప్పడం. ఈవాడు ఎవరో నీవు 2000 ఏళ్ల క్రితం వచ్చి మాట్లాడే మాటలు ఆధారం ఉందా? ఆవేళ అడిగడేసి ఒక్కరు వదలరు. ఎందుకంటే ఆయన పరీక్షలో నెక్కినవాడు. ఆయన బిడ్డగా విశ్వాసులమైన మనం ఎన్ని పరీక్షలు వచ్చినా ఎదుర్కొందాం. మన పరీక్షలు ఏం చేయమో
నిలబడాలి. దేవుని స్తోత్రం. ఆ గొర్రె 14 దినాలు పరీక్షించబడినట్టుగా యేసు ప్రభువు ఈ భూమి మీద పరీక్షించబడ్డాడు, పరీక్షలో నెగ్గాడు. అబ్రహాము విశ్వాసం అనే పరీక్షలో నెగ్గాడు. అందుకని 2 అధ్యాయం ఉంటుంది కదా, ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినగా అన్నాడు, అబ్రహామా నీకు ఒక్కడైన కుమారుని తీసుకొచ్చి నాకు తీసుకొచ్చి బలిగా ఇవ్వమంటాడు. ఇవ్వడానికి వెళ్ళాడు కదా అబ్రహాము, వెళ్ళాడు, ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అదే మాట పౌలు గారు అంటాడు, అబ్రహాము శోధించబడినప్పుడు ఇస్సాకును బలిగా అర్పించి, ఎంత ఖచ్చితంగా అసలు అర్పించబోతుండగా అనలేదు, అర్పించేశాడు. విశ్వాసాన్ని బట్టి అర్పించేశాడు. సరే, మన పరీక్ష అబ్రహాం వలె మనం ఉన్నాయి. మన ప్రభు యేసయ్య వలె ఎన్ని పరీక్ష వచ్చి మనం నిలబడితే విజయం మనదే. దేవుని స్తోత్రం. కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేసి నేను వాక్యం ముగిస్తానండి. చూడండి, మనం హెబ్రీ పత్రికలో 9:14 చూడొకసారి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి, చూసారు ఎంత అద్భుతమైన మాట అండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన, ఎలా అర్పించుకున్నాడు ఆయన? నిర్దోషిగా, నిర్దోషిగా, దోషము లేని వాడిగా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడంట ఆయన. సవరం క్రీస్తు యొక్క రక్తము నిత్యతను విడిచి జీవము గల దేవుని సేవించి మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తను తాను దేవునికి అప్పగించుకున్నాడు కదా. ఆయన రక్తం అట మనలో ఉన్నటువంటి దోష క్రియలన్నింటినీ కూడా తొలగింపచేసి మనల్ని కూడా దేవునికి ఎలా అప్పగిస్తుంది? నిర్దోషిగా. మనల్ని చూస్తే మనం జీవించలేం, అలా నిర్దోషిగా ఉండలేము. ఆయన చూస్తే, దేవుని చూస్తే, కొంతమంది మనుషులు చూస్తారు, పెద్దలు బాగున్నట్టు నటిస్తారు, అయితే పెద్దలు బాగున్నట్టు నటిస్తారు. అమ్మ వాక్యం చెప్తుంది, దేవునికి ఎలా తను తాను అప్పగించుకున్నాడు సంగమా. మనం కూడా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి, మనల్ని మనం యథార్థంగా కాపాడుకోవాలి. మన పరీక్షలో మనం వెళ్ళాలి. యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను 3 విధాలుగా శోధించాడు. ఆహారంతో పడేయాలని, కోపాన్ని పుట్టించి పడేయాలని, మూడవది ఆశ పుట్టించి పడేయాలని వచ్చాడు. కానీ వాడు వాళ్ళ కాదు, ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు. అవును, సాతానుడు మనం ఎలా దొరుకుతామని సాతానుడు మనం పరీక్షిస్తాడు, శోధిస్తాడు. మనం ఎలా దొరుకుతామని వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాడి వలలో, వాడి ఉచ్చులో మనం పడతాం. కొంతమంది పొగడతలతో పడిపోతున్నారు. సంఘాన్ని కొంతమంది పొగడతలతో పాడు చేసే వాళ్ళు ఉన్నారు. నా సేవకు నన్ను పొగడ్డేట అనుకుంటారు కొంతమంది. ఇక్కడ పొగడాల్సిన పని లేదు. ఎవరు పోవడం? ఏసి. కొంతమంది భయపెట్టి శోధిస్తారు. నేను ఏసై భయపెట్టేవాడు కాదు, భ్రమపెట్టేవాడు కాదు, పొగిడేవాడు కాదు. మరి ఏం చేసేవాడైనా నేర్చుకున్నాను, ఆయన స్వరూపంలోకి మార్చేవాడు. దేవునికి స్తోత్రం. సరే, ఈ మాట చదివేసి ముగించేస్తాను. ఇక ఎఫెసీ పత్రిక 4:11. మనమందరము, అమ్మ ఎంత అద్భుతమైన మాట. అంటే అండర్లైన్ చేసుకోండి, రాసుకునే వారి మాట రాసుకోండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏం పొందాలి? సంగమా. ఏముండాలి సంగములో? ఏకత్వం. కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా భిన్నమైన మాటలే. ఎంత వాక్యం చెప్పినా ఆ వాక్యాన్ని వారు చెవులతో వింటున్నారు, ఈ చెవులతో విని చెవులతో విడిచిపెడతారు. వాక్యం హృదయంలోకి వెళ్ళివ్వండి, వాక్యం అంతరంగంలోకి వెళ్ళివ్వండి. అప్పుడు సంఘంలోకి వస్తుందండి ఏకత్వము, ఐక్యత. 133వ కీర్తనలో ఇలా రాస్తాడు, దేవుని వాక్యం దావీదు భక్తుల ద్వారా దేవుడు రాయించాడు. సహోదరుడు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను అంచుల మీదుగా కారి, గడ్డం మీద కారి అంచుల మీదుగా ఆ కారినటువంటి పరిమళ ద్రవ్యంతో సమానం చెప్తూ అక్కడ అంటాడు కదండి, ఆశీర్వాదమును శాశ్వత జీవమును
చెట్టమంటారని దేవుడే కోరుకున్నాడు, సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎక్కడ ఆశీర్వాదం? ఐక్యత లేదు కదా. సంఘంలో ఐక్యత లేకపోతే ఆశీర్వాదం ఉంటుందా? కుటుంబంలో ఐక్యత లేకపోతే ఆశీర్వాదం ఉంటుందా? భార్య భర్తల మధ్య ఐక్యత లేదు, ఇవాళ ఎలా వస్తుంది ఆశీర్వాదం? సంఘంలో ఐక్యత లేదు, మనకి ఎలా ఆశీర్వాదం వస్తుంది? మనమందరం కూడా ఏకత్వం పెట్టాలి. నేననే భావాన్ని పక్కన పెట్టండి. మనం సంఘం, సహోదరి సహోదరులు, వ్యర్థమైన మాటలు, అపార్థపు మాటలు, ఎదుటివారి హృదయాన్ని గాయపరిచే మాటలు కానీ క్రియలు కానీ నీ నోటి వెంట కానీ నీ చేతులు శాస్త్రం ఎక్కడ కనబడకూడదు. నీ అనుభవం పౌలు గారు అన్నట్టుగా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని అనుభవం రాకపోతే మనం దేవుడి బిడ్డ రావాలి. సరదా వచ్చిన మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది ఆ సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన కలవారము వరకు ఆయన రాబును నియమించిన దేవునికి స్తోత్రం. ఆయన సంపూర్ణతలో మనం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. తనతో సమానమైన ఆయన చూస్తూ ఏ శోధనైనా పరీక్ష ఎదుర్కొ ఆయన కృపలో మనం ముందుకు సాగలేదు. వాక్యాంశంలో ముఖ్యమైన మాట, యేసయ్య లోక పాపమును మోసుకుని పో దేవుని ఆ గొర్రెలలో 2 లక్షణాలు చూపించాడు. ఒకటి నిర్దోషమైంది, 2 ఆయన ఏమయ్యాడు? ఈ లోకంలో పరీక్షించబడ్డాడు. ఏమయ్యాడమ్మా? అందరూ చెప్పండి. పరీక్షింపబడ్డాడు. పరీక్షలో ఆయన ఏమయ్యాడు? చెప్పాలమ్మా, విజయాన్ని సాధించాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఏ పరీక్ష మనకు ఎదురైనా మనం కూడా విజయాన్ని సాధించాలి. దేవునికి స్తోత్రం. ఒక్క భక్తుని గురించి జ్ఞాపకం చేసి వాక్యాన్ని సమయం ఇవ్వండి. దానియేలు గ్రంథము 6:4 చూద్దాం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టించుడని కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చెయ్యువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. దేవునికి స్తోత్రం. మనమందరము దానియేలు లాగా ఉంటుము గాక. చెప్పండి ఆమేనానండి. ఉంటారండి. ఎలా ఉండాలమ్మా? దానియేలు ఏం లేదండి, ఒక తప్పైనా లేదు. 120 మంది మంత్రులు వాళ్ళందరూ ఎంతో మంది పరీక్షిస్తారు. దాని ఎక్కడ లోపం. మన జీవితం కూడా దేవుల్లో కొనసాగాలని కోరుతున్నాను. ప్రభు ఎలాగైతే తండ్రి చిత్తానికి లోబడి ఆయన మన కొరకు బలై తిరిగి లేచి విజయాన్ని సాధించారు, విశ్వాస జీవితంలో నీవు కూడా అలాంటి, అంటే బలవడం అంటే మనమేమి సిలువుకి వెళ్ళడం కాదు, నిర్దోషత్వాన్ని నువ్వు కలిగి ఉండి నీ పరీక్షను నెగ్గితే పౌలు గారు వరే నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడ్డానంటాడే అనుభవంలోకి మనం వచ్చి కొత్త జీవితానికి నాంది పలుకుతాం. కొత్త జీవితానికి మనం పునాది వేసుకుంటాం. కొత్త జీవితం కలిగి మనం జీవిస్తాయని ప్రభుత్వం సాగుతాం. అంటే ధన్యత, ఆశీర్వాదము ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించడం.
మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవ పాత్రుడు తండ్రి మీకు స్తోత్రాలు. మహోన్నతుడా మీకు వందనాలు. మహిమగల దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడైన మారక్షక మహారాజ నీకే ప్రణతులు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నేటి వరకు మమ్మల్ని దాచి కాచిన తండ్రి, మీ కృపలో భద్రపరిచిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఆదివారమున ఇంతవరకు మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే బాధ్యత ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. అయ్యా ఇదిగో లోక పాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్ల స్తోత్రం. అవును, నీవు నిర్దోషమైన వాడు, ఏ దోషం మీరు లేదు. నీవు నిర్దోషమైన వాడని దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు, పరమ తండ్రి సాక్ష్యం చూచారు, చివరికి దెయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చారు, శిష్యులు సాక్ష్యం ఇచ్చారు, పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చింది, పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. అయ్యా కైఫా కూడా సాక్ష్యం ఇచ్చాడు, శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. స్వయంగా నీవే అడుగుతున్నావు, నాలో పాపం మీద రుజువు చేయగలరా? నీ స్వీయ సాక్ష్యాన్ని చూచాడు. మేము మా జీవితంలో అలాంటి నిర్దోషత్వంలో మేము కలిగి ఉంటాం. సహాయం ఇలా నేను కలిగిన ఇంకా 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 ఏ పాపము ఇక్కడ ఉన్న మాలో మా మీద పెత్తనం చేస్తుందో నీ వాక్య వెలుగులో ఆ దుర్గుణంలో తోలు వేసుకునే శక్తి ప్రతి వాక్యం పడుతుంది. నీ వాక్యం వెలుగులో ఆ చీకటి దూరమని అవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఎలాగైతే మీరు పరీక్షలకి విషయం పొందారు, మా జీవితాల్లో కలుగుతున్న పరీక్షలను ఆయన గెలిచి విజయం సాధించినట్లు మా పరీక్ష కాలంలో శ్రమ కాలంలో జాగ్రత్త కలిగి ఇంతవరకు వెలువడిన వాక్యం అంతరంగాలు ముద్రించండి. మహిమను యేసయ్య నామములో ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత.